అండి. ఈరోజు పులిహోర అన్నం చేసుకుందామని వేడివేడిగా పుల్లల్లాగా ఉడికించుకున్న అన్నము, చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, పచ్చెనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, బెల్లం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పొయ్యి మీద పెట్టి వేడైనాక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాం. నూనె వేడైనాక స్పూను జీలకర్ర, పల్లీలు, ఒక టేబుల్ స్పూను పచ్చెనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఇవన్నీ మంచిగా వేగినాక ఒక 7-8 ఎండుమిర్చి నడిమికి కొంచెం తుంచుకొని కాటు పెట్టుకొని వేసుకున్నాం. ఒక 7-8 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక స్పూను పసుపు ఫుల్గా, ఇంగువ, ఒక టీ స్పూన్ అంత ఇంగువ. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు చింతపండు, మంచిగా దగ్గరికి రానియాలి ఉడికి. చిన్న ఉసిరికాయ అంతా చింతపండు, బెల్లం. ఈ టెంపుల్ స్టైల్ ఉంటుందండి, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. డ్రైగా నూనెకి ఏం లేకుండా ఫ్రై చేసుకున్న నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, దాంట్లోనే ఒక స్పూను ఆవాలు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మంచిగా చింతపండు మొత్తము ఉడికిపోయింది, మంచిగా నూనె విడిచింది చూడు. ఇట్లా అయినప్పుడు అన్నం కలిపేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం. 1½ టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న నువ్వులు, ఆవాల పొడి, ఇప్పుడు పుల్లల్లా ఉడికించుకున్న అన్నం, మనం టెంపుల్లో ప్రసాదం తీసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుందండి. ఈ శ్రావణ శుక్రవారంలో ఏదో ఒక శుక్రవారము ఈ నైవేద్యము అమ్మవారికి సమర్పించుకోండి. నేను 2వ శుక్రవారం నైవేద్యానికి తయారు చేసుకుంటున్నాను.
అంతే, పులిహోర రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎంత మంచి సూపర్ టేస్ట్గా కూడా ఉంటుందండి ఇది. ఇంత కలర్ఫుల్గా కాకుండా టేస్ట్ కూడా అంతే కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.